హీరో రవితేజ గారి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే హీరో రవితేజ గారు తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎవరి సపోర్ట్ లేకుండా అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే సైడ్ ఆర్టిస్ట్ గా తన జీవితాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే తను లేట్ వయసులో హీరోగా పరిచయం అయ్యాడు. అంతేకాకుండా అతను హీరోగా తన కెరీర్ ని స్టార్ట్ చేసినప్పుడు ఆయనకు అన్ని హిట్ సినిమాలే. అంతేకాకుండా ఆయన మొదట్లో హిట్ సినిమాలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయనకి మాస్ మహారాజా అనే ఒక బిరుదు కూడా ఉంది. అది ఎవరో పెట్టింది కాదు, ప్రేక్షకులు పెట్టిన బిరుదు అన్నమాట. అంతేకాకుండా మాస్ మహారాజా అయినటువంటి రవితేజ గారు సినిమాలు ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే సినిమాలు అనేది ఎక్కువగా ఆడడం లేదు. ఆయన వయసు కూడా పెద్ద అయిపోయిందని చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. అసలు రవితేజ గారి సినిమాలు ఎందుకు ఆడడం లేదు? ఇంతకు ముందు మాస్ మహారాజా అనే బిరుదుతో ఆయనకు ఎక్కువ మంది ఫ్యాన్స్ అయితే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన సినిమాలు అనేది ఎక్కువగా ఇష్టపడడం లేదు. అంతేకాకుండా ఆయన ఫేస్ మనం సినిమాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా పెద్ద వయసులాగా కనిపిస్తుంది. అసలు నిజంగానే రవితేజ గారికి వయసు అయిపోయిందా, లేదంటే ఆయన చూజ్ చేసుకున్న సినిమాలు అంటే కథలు ఆ విధంగా ఉన్నాయా అనే విషయాల్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2001లో విడుదలైన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సినిమా దగ్గర నుంచి 2018లో విడుదలైన టచ్ చేసి చూడు అనే సినిమా వరకు రవితేజ కెరీర్ మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక మంచి ట్రెండింగ్ లో ఉన్నాడు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఏ సినిమా హీరోతోనైనా సినిమా నిర్మాతలు చేశారనుకోండి, అది హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దో చాలా భయంగా ఉండేది. కానీ రవితేజతో సినిమా తీస్తే మాత్రం అది హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే నిర్మాతకు ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ డబ్బులు అయితే వచ్చేది. అందుకే అతన్ని లాస్ లెస్ హీరో అని పిలవడం జరిగింది. అయితే ఇతన్ని లాస్ లెస్ హీరో అని ప్రజలు చెప్పడం మాత్రమే కాదు, మీడియా కూడా చాలా సార్లు అతనిని లాస్ లెస్ హీరో అని చెప్పడం జరిగింది. గడిచిన 15 సంవత్సరాల కాలంలో చూసుకున్నట్లయితే రవితేజ గారి సినిమాల్లో చాలా బ్లాక్ బాస్టర్ హిట్లు కూడా ఉన్నాయి. అలాగే సూపర్ హిట్లు, యావరేజ్ హిట్లు కూడా ఉన్నాయి. అలా అని అన్ని సినిమాలు హిట్ అయినాయి అని నేను చెప్పట్లేదు. అలాగే సినిమాలు హిట్లు కాని సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే ఆయన సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆయన సినిమా చేసిన నిర్మాతలకు ఏ విధమైనటువంటి లాస్ లేదు. కానీ 2018లో రిలీజ్ అయిన నేల టికెట్ అనే ఒక సినిమా ఉంది కదా, ఆ సినిమా దగ్గర నుంచి రవితేజ గారు చేసిన ప్రతి సినిమాలోనూ నష్టాలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఆయన 2018 నుంచి తీసిన సినిమాలో క్రాక్ అలాగే ధమాకా ఈ 2 సినిమాలు మినహాయించినట్లయితే ఆయన చేసిన మిగతా సినిమాలన్నీ నిర్మాతలకు నష్టాలు తీసుకువచ్చాయి. అంతేకాకుండా ఆయన సినిమాలు ఎక్కువగా నష్టాలు రావడంతో ఆయన రెమ్యునరేషన్ ని తిరిగి ఇచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు రవితేజ సినిమాలు ఎందుకు ఇలా నష్టాల బారిన పడుతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. అయితే సినిమాలు నష్టాలు తీసుకురావడం అనేది ఓన్లీ రవితేజ గారి విషయంలోనే జరగట్లేదు, అందరూ సినిమా హీరోల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కానీ రవితేజ గారికి ఇలా నష్టం రావడం అనేది ఇది సెకండ్ తరం అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆయన కెరీర్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని సినిమాలు ఫ్లాప్లు గా నిలిచాయి. కానీ ఇప్పుడు రెండో వెర్షన్ గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫ్లాప్లు అవుతున్నాయి. ఇక గతంలో చూసుకున్నట్లయితే బలుపు సినిమా కంటే ముందు 6 నుంచి 7 సినిమాల వరకు ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా 6-7 సినిమాలు రిలీజ్ అయ్యి అవి నష్టాలు తీసుకువచ్చిన సినిమాలు రవితేజకు మాత్రమే కాదు, ఇంకా మరో హీరో కూడా ఉన్నాడు. అతని గురించి ఇప్పుడు చెప్పడం అంత మంచిది కాదని ఈ వీడియో అనేది రవితేజ గారి గురించి చేయడం జరిగింది కాబట్టి ఆయన గురించే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఏ సినిమాకైనా సరే హీరో అలాగే స్టోరీ అనేది చాలా ముఖ్యం. ఇక రవితేజ సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టడం అనేది చాలా లేట్ గా జరిగింది. అయినప్పటికీ ఆయన సినిమాలు చాలా వరకు విజయాన్ని అయితే సాధించాయి. ఈడియట్, విక్రమార్కుడు, నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్, వెంకీ, కిక్, దుబాయ్ సీను, డాన్ సీను వంటి ఆ సినిమాలతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు వచ్చిన సినిమాలు నష్టాలే ఆయనకు ఎక్కువగా మిగులుస్తున్నాయి. ఇక గడిచిన 4 సంవత్సరాలు మనం చూసుకున్నట్లయితే ఆయన సినిమాలు ఎక్కువగా నష్టాలే మిగిల్చాయి. ఏ సినిమా అయినా సరే బాగా ఆడాలంటే కంపల్సరిగా కథలో దమ్ అయితే ఉండాలి. అలా ఉంటేనే ఆ సినిమా బాగా ఆడుతుంది, లేకుంటే ఆ సినిమా ఆడదు. కేవలం ఫ్యాన్సే ఆ సినిమాను చూసినంత మాత్రాన ఆ సినిమా అనేది ఎక్కువ కాలం ఆడుతుందనేది చెప్పలేము, లేదంటే ఆ సినిమా హిట్ అవుతుందని కూడా మనం చెప్పలేము. ఇక ఇప్పటి కాలంలో మనం చూసుకున్నట్లయితే విజయం అనేది దక్కే సినిమాలు అయితే ఇప్పుడైతే లేవు. అంతేకాకుండా హీరోకి అందం అనేది చాలా ముఖ్యం. ప్రేక్షకులు హీరో అందాన్ని వేరే సినిమా హీరో అందాన్ని పోల్చుకుని తమ హీరో గొప్ప అని చెప్పుకోవడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ప్రేక్షకులు 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అలాగే 25 సంవత్సరాలు నుంచి మనకు హీరోలు ఒకలే హీరోలు, అంటే హీరోలు అనేది మారడం లేదు. 20, 30, 40 సంవత్సరాల నుంచి ఒకలే హీరోగా అయితే వస్తున్నారు. వాళ్ళను హీరోలుగా ప్రేక్షకులైతే ప్రస్తుతం ఉన్న
పరిస్థితుల్లో ఆదరించడం లేదు. ఎందుకంటే వాళ్ళ వయసు అయితే పెరిగిపోతుంది. ఇలా వయసు పెరిగిపోవడం వల్ల వాళ్ళ గ్లామర్ కూడా తగ్గిపోతుంది. ఇక కొంతమంది హీరోల విషయం మనం చూసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళ గ్లామర్ పెంచుకోవాలని ఎక్కువగా డైటింగ్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వాళ్ళ ముఖం బాగా మారిపోతుంది. దానివల్ల ప్రేక్షకుడు ఆ హీరోని ఎక్కువగా ఇష్టపడడం లేదు. అంతేకాకుండా హీరోలకు వయసు పెరగడం వల్ల వాళ్ళ సినిమాలు చూసే ప్రేక్షకుల విషయంలో ఆదరణ అయితే తగ్గుతుంది. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద హీరోల సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయి. రవితేజ లాంటి హీరోల సినిమాలు అయితే ఎక్కువగా హిట్ కావడం లేదు. ఎందుకంటే రవితేజ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఆయన ఎక్కువగా డేటింగ్ చేయడం జరిగింది. దానివల్ల ఆయన ముఖం కూడా బాగా మారిపోయింది. అంతేకాకుండా ఆయన ముఖంలో కూడా చాలా మార్పు అయితే వచ్చింది. ఇది ప్రేక్షకులకు ఎక్కువగా ఆయన ముఖాన్ని చూసి ఎక్కువగా ఇష్టపడడం లేదు. అలాగే మన పెద్దలు ఒక మాట అయితే చెప్తారు, అదేమిటంటే కొత్త నీరు వస్తే పాత నీరు పోతుందంట. అలాగే కొత్త హీరోలు సినిమా రంగంలోకి రావడం వల్ల పాత హీరోలకు ఉన్న క్రేజ్ అయితే తగ్గిపోతుందని చెప్పవచ్చు. అలాగే సినిమా ఇండస్ట్రీలో మనం చూసుకున్నట్లయితే హీరోల పోటీ అనేది ఎక్కువగా ఉంది. దానివల్ల పాత హీరోలను ప్రేక్షకులు పక్కన పెడుతున్నారు. సినిమా ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ కాలంలో గట్టి మంచి ఎలిమేషన్ లేకుండా ప్రేక్షకుడు సినిమా థియేటర్ల వరకు రాడు. అంతేకాకుండా కొత్త హీరోతో సినిమా తీసినట్లయితే అతనికి తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న అలాగే పాత హీరోతో సినిమా తీసినట్లయితే అతనికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సినిమా లాస్ వచ్చిందనుకోండి, ఆ లాస్ భరించవలసింది నిర్మాతనే. సో అందువల్ల ఎక్కువగా పాత సినిమా హీరోలకు నిర్మాతలు అవకాశం ఇవ్వడానికి తక్కువగా చూజ్ చేసుకుంటున్నారు. అయినా ఈ కాలంలో సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాలో ఎక్కువగా ప్రేక్షకులను సినిమా థియేటర్ లో 2 గంటల పాటు కట్టేసే కథ అయితే ఆ సినిమాలో ఉండాలి. సో ఇప్పుడు కథలు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా అలాగే మంచి కథలు అనేది ఎక్కువగా లేవు మన తెలుగు ఇండస్ట్రీలో. ఇక సినిమాలో విషయం మనం చూసుకున్నట్లయితే ఎక్కువ సస్పెన్షన్ ఉండాలి, ట్విస్ట్లు ఉండాలి, అలాగే మంచి పాటలు ఉండాలి. అలాగే ఆ పాటల్లో చూపించే లొకేషన్ చూసుకున్నట్లయితే చాలా మంచిగా ఉండాలి. ఇప్పుడు వచ్చే సినిమాలో ఇవి బాగా తగ్గుతున్నాయని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు వచ్చే సినిమా హీరోల పరిస్థితి మనం చూసుకున్నట్లయితే వాళ్ళలో ఎక్కువ జోష్ ఉండాలి, అలాగే జోరు ఉండాలి. అంతేకాకుండా వాళ్ళ కంటి చూపులో పవర్ కూడా ఉండాలి. అలాగే వాళ్ళ కంటి చూపులో సమ్మోహన శక్తి అయితే ఉండాలి. అటువంటి హీరోలకై ఇప్పుడు మంచి డిమాండ్ అయితే ఉంది. అవి తగ్గిన హీరోలకు మార్కెట్ అయితే తగ్గిపోతుంది. అలాగే ఒక రవితేజ విషయంలో మాత్రమే ఇలా జరగట్లేదు. అందరూ సినిమా హీరోల విషయం మనం చూసుకున్నట్లయితే అందరి పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్పవచ్చు. అంటే పాతకాలం హీరోల గురించి అయితే ఇప్పుడు చెప్తున్నాను. ఇక సినిమా సరిగ్గా ఆడకపోతే ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యేది ఎవరైనా చూసుకున్నట్లయితే నిర్మాతనే. ఎందుకంటే అతనే ఎక్కువగా నష్టపోతాడు. అలాగే హీరో సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అయ్యాయి అనుకోండి, ఆ సినిమా తీసిన హీరోకైతే డిమాండ్ తగ్గిపోతుంది. అంతేకాకుండా అతను హీరో క్యారెక్టర్ దగ్గర నుంచి ఏ విలన్ క్యారెక్టర్ కో లేదంటే సైడ్ క్యారెక్టర్ కో తగ్గిపోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే జగపతి బాబు గారు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అతను హీరోగా సినిమాలో రాణించడం జరిగింది. అయితే దాని తర్వాత అతను విలన్ గా అలాగే సైడ్ క్యారెక్టర్ కూడా ఇప్పుడు చేస్తున్నాడు. సో ఇదే విషయాన్ని ప్రతి హీరో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను హీరోగా సినిమాలు తీస్తాను అని అంటే కుదరదు. ఏ క్యారెక్టర్ బాగా ఉంటుందో, ఏ క్యారెక్టర్ అయితే బాగా సూట్ అవుతుంది అని హీరో అనుకుంటాడో అటువంటి క్యారెక్టర్ చేసినట్లయితే ప్రజల్లో ఇంకా ఎక్కువ కాలం నిలిచి ఉంటాడు. అయితే ఈ కాలంలో హీరోల విషయం మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఓన్లీ సినిమా మీదనే ఆధారపడి బతకడం లేదు. వాళ్ళు సైడ్ గా రియల్ ఎస్టేట్ లాంటి బిజినెస్ అయితే చేస్తున్నారు. సినిమా హాల్లు, మల్టీప్లెక్స్ లు అలాగే స్టూడియోలు లాంటి వాటిని ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయంతో వాళ్ళైతే సేఫ్ గా ఉంటున్నారు. ఎటొచ్చి నిర్మాతలకే రిస్క్ అని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. మీకు ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి? మన పాతకాలం హీరోలకు వయసు అయిపోవడం వల్ల వాళ్ళ సినిమాలు హిట్లు అవడం లేదా, లేదంటే వాళ్ళు సరైన కథ ఎంచుకోవడం వల్ల వాళ్ళకు వాళ్ళ సినిమాలు అనేది హిట్లు అవడం లేదా అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.